పెరుగుదల అనేది గ్రాడ్యువల్గా ప్రాసెస్లో జరిగితే బాగానే ఉంటుందండి, కానీ ప్రాసెస్లో జరగలేదండి పాప ఆయనకి. ఇప్పుడు ఈవేళ మీరున్నారనుకోండి, మీరు 5 అడుగులో 6 అడుగులో పొడుగున్నారు కదండి, ఇప్పుడు 4, 4.5, 5, 5.5 అలా ఉన్నారు కదా ఇప్పుడు మీకు. ఇప్పుడు మీరు ఈ స్టేట్ రావడానికి మీకు ఎంతకాలం పట్టిందండి? మీ బాడీ గ్రాడ్యువల్గా పెరిగింది కనుక మీరు హాయిగా ఉన్నారు. మీరు పుట్టగానే మిమ్మల్ని పట్టుకుని మీ చేతులు కాళ్ళు తల పట్టుకునేలాగా ఇలా సాగు తీసేసి వీడు పెద్దవాడు అవ్వాలని చేసాడు అనుకోండి, ఎవడైనా ఏమవుతుందండి? తెలుసు మనకేమవుతుందో. ఆ వేళ రక్షించాల్సిన దాంట్లో ఉండే త్వరాతిశయం చేత, అవుట్ ఆఫ్ ఈగర్నెస్ టు ప్రొటెక్ట్ దీస్ సోల్స్, హీ గ్రూ అప్ ఎట్ ఎ వెరీ వెరీ ఫాస్ట్ రేట్. అప్పుడు చేతిలో జలధార తీసుకున్నాడండి ఆయన. బలి చక్రవర్తి దగ్గర చేతిలో తీసుకున్న ధార క్రింద పడే లోపులో ఆయన పెంచినటువంటి పాదం ఒక్కొక్కటి పైకి వెళ్ళిపోయి బ్రహ్మ ఉండే స్థానం దాకా చేరి, బ్రహ్మలోకంలోకి పాదం వచ్చేటప్పటికి ఇదేంటి అన్అనౌన్స్డ్ కదండి, అనౌన్స్మెంట్ చేసి వస్తే వాళ్ళు ప్రిపేర్ అయి ఉండేవారండి. ఇప్పుడు టక్కమని ఏ స్వాములారో వచ్చి మన ఇంట్లో మధ్యాహ్నం పూటలో దిగారు అనుకోండి, దానికంటే పిడుగులు పడితే సుఖం అండి మన బతుక్కి. ఎందుకంటే ఆ పోయేది ఏదో ఒకసారే పోతాం. టక్కమని చెప్పా చేయకుండా వచ్చి మధ్యాహ్నం టక్కమని ఇంట్లో దిగారు అనుకోండి, ఇక మనకి ఎంత గాబరా, ఎంత అడావిడి, ఎంత డిస్టర్బ్ అయిపోతాం మనం. అలా అయిపోయిందండి వాళ్ళ బ్రహ్మగారి పని. పరమాత్మ పాదం టక్కమని వచ్చింది, తన లోకానికి వచ్చేసింది, ఆయనకి గాబరా అయిపోయింది. ఆయనకి ఏం చేయాలి? అసలు మామూలుగా భగవంతుడి పాదం వస్తే కడిగే అలవాటు ఆయనకి ఎప్పుడూను, కానీ ఇప్పుడు కడగడానికి ఆయన అక్కడే కూర్చున్నాడు, పాదం వచ్చేసింది ఇక్కడికి. ఇప్పుడు ఎక్కడ నీళ్ళు ఎలా పట్టుకొస్తాడు ఆయన? అందుకోసమనే ఆయన తన యొక్క హృదయాన్ని కలశం చేసి తన యొక్క వేద విజ్ఞానాన్ని అందులో నీటిగా మార్చి దాంట్లో పోసి తనకొచ్చినటువంటి ఆ వేద మంత్ర అనుసంధానం చేస్తూ స్వామి పాదములని ఆయన కడిగాడటండి. ఆ కడిగిన నీరు క్రిందకొచ్చింది, అది గంగానది అయినది. గంగానది బ్రహ్మగారి యొక్క వేదానునాదం చేత ఏర్పడ్డ జలమది, అందుకే దానికంత పవిత్రత ఏర్పడింది. గంగానది నీరు మామూలు నీరు కాదు కదండి, అది మీరు ఎంతకాలం అట్టే పెట్టినా దాంట్లో ఏ రకంగానూ కూడా మురికి ఫామ్ కాదు, దానికి వెనకాతల నాచు పట్టదు. గంగానది తీర్థానికి ఉండే గొప్పతనం అట్లాంటిదట. అంత పవిత్రత ఎక్కడి నుంచి వచ్చింది దానికి? ఈ గంగానది నీటిని టచ్ చేస్తే చాలను అనుకుంటూ దేవతలంతా కూడా తపన చెందుతూ ఉంటారట. వై? బికాస్ ఇట్స్ నాట్ ఆర్డినరీ వాటర్. పరమశివుడంతటి వాడు ఆ తీర్థాన్ని తన తల మీద ధరించి, అమ్మ నేను పావనుణ్ణైపోయాను, ఈవేళ నేను మంగళకరుణ్ణైపోయాను అని భావన చేశాడంటే ఆ నీరు ఎక్కడదండి? అది భగవంతుడి పాదము కడిగిన బ్రహ్మగారి యొక్క వేద విజ్ఞానపు మరొక రూపమైనటువంటి గంగా. గంగ అంటే అర్థం, గా అంటే భూమి అండి, గా అంటే గచ్చతి చేరడము అని అర్థం. గంగా అంటే భూమిని చేరిన జలము, అక్కడి నుంచి వాడిందండి. ఇప్పుడు బలిచక్రవర్తి ఇక్కడ ఈ చేతిలో పోసిన ధార భూమిని తాకేటంతలో పైకి వెళ్ళిన పాదాన్ని కడిగిన నీరు కూడా వచ్చి అప్పుడే భూమిని తాకింది అండి. వాట్ డస్ ఇట్ సే? అంటే ఎంత వేగంగా పెరిగిపోయాడే, అంత వేగంగా పెరిగితే బాడీ ఏమవుతుందండి? కందిపోదండి, అలసిపోదండి, ఒరిపిడికి తట్టుకోవడం కష్టం కదండి. బహుశా మీకు తెలుసునో తెలీదో, మీరు మామూలుగా నడుస్తున్నారనుకోండి, ఏం అవ్వదండి, బాడీ నార్మల్గానే. పరుగు పెడితే చుట్టుపక్క నుంచి వచ్చే గాలి ఒరిపిడి వల్ల మన బాడీకి ఒక రకమైనటువంటి వేడి ఎక్కుతుందండి కదా. మీరు ఇంకా వేగంగా పరిగెడితే అమ్మో తట్టుకోలేం. మరి మీరు కారులో పైన టాప్ తీసేసి 150 కిలోమీటర్స్ వేగంతో మీరు ఎక్కడైనా పెడుతున్నాను అనుకోండి రోడ్డు మీద, అప్పుడు ఎంత గాలి వేస్తుందండి, ఎంత ఒరిపిడి తగులుతుంది మీ బాడీకి, బాడీ అంతా మొత్తం కందిపోదండి. రాకెట్ పెడుతుంది తెలుసునా మీకు, స్పీడు 25,000 మైల్స్ వేగంతో పెడుతుందండి. 25,000 మైల్స్ పర్ అవర్ రాకెట్స్ ఆ వేగంతో పెడితేనే
ఈ భూమి యొక్క ఆకర్షణ శక్తిని దాటుకుని పైకి వెళ్ళగలుగుతాయట. మరి అంత వేగంగా ఉండే దాంట్లో వీడున్నాడు అనుకోండి, ఏమవుతుంది? ఒక్కసారి ఆ వేడికి బాడీ తట్టుకోలేక ఏమైనా అయిపోతుందండి. రాకెట్ కింద నుంచి మన పైన భూమి మీదకి వెళ్ళాలంటే కొన్ని సెకండ్స్ పడుతుందండి, కొన్ని మినిట్స్ టైం పడుతుందండి. చంద్రుడి దాకా వెళ్ళాలంటే 7 రోజులు పట్టిందండి, తెలుసునా మీకు? 3.5 రోజులు పెట్టినట్టుందండి. ఇక్కడి నుంచి చంద్రుడు ఇంత చేసి మన భూమి పక్కన ఉన్నవాడు. ఆ తర్వాత ఇంకా దూరంగా ఉన్నవాడు మార్స్ అండి, అక్కడికి వెళ్ళడానికి నెలల కాలం పట్టిందండి. ఇంకా దూరంలో ఉండేవాడు శాటర్న్ అండి, అంతకంటే దూరంగా ఉండేవాడు సూర్యుడు అండి. ఇంత చేసి సూర్యుడి దాకా చూసినా ఇట్స్ ఓన్లీ ఏ స్మాల్ సోలార్ ఫ్యామిలీ. సౌర కుటుంబం ఇంతేనండి. ఈ సౌర కుటుంబానికి కొన్ని కోట్ల మైళ్ళ దూరంలో ఉంది ధ్రువ నక్షత్రం అండి. ఈ ధ్రువ నక్షత్రం చుట్టూ ఉండేటటువంటి అన్నీ కలిపినా ఈ అనంతమైనటువంటి ఆకాశంలో ఓ చిన్న నక్షత్ర రాశి. ఇలాంటి నక్షత్ర రాశులన్నిటికంటే పైన ఉంటాడండి చతుర్ముఖ బ్రహ్మగారు. ఇక్కడ భగవంతుడి పాదం ఈ భూమి నుంచి పెరగడం ప్రారంభించి బ్రహ్మదాకా పోయింది అదే క్షణంలో. అంటే ఎంత వేగంగా వెళ్ళి ఉండాలండి అది? అంత వేగంగా పెడితే ఎంత కందిపోవాలి? ఈయన పాదం ఇలా పెట్టాడు కదా, కృష్ణ ఆ మంచం మీద పాదం చూశారు కదా, అది ఎర్రగా కనిపించింది. అయ్యో తండ్రి, నీ పాదం ఎంతలా కందిపోయిందయా. అంబరం ఊడరుతు, ఆకాశాన్ని మధ్య అంతా కూడా అరుత్తు ఒరుసుకుంటూ ఓంగి పెరిగిపోయి ఉలగు అళంద, ఈ పైలోకాలన్నీ కొలిచినటువంటి పాదం అయ్యా నీది. పైకి అయ్యో తండ్రి ఎంత కందిపోయిన పాదమయ్యా అని పాపం మొట్టమొదట జాలితో చెప్పినట్టు అనిపించింది. ఉంబర్ కోమానే, ఆ పైలోకాల్లో ఉండేటటువంటి వాళ్ళందరికీ కూడా ప్రభువు నువ్వు సామాన్యుడివేం కాదు. నువ్వు వాళ్ళందరికీ ప్రభువై ఉండి నువ్వు అంత కష్టపడ్డావయా. ఎందుకు కష్టపడ్డావు? వాళ్ళ బాధలు తీర్చడానికే కదా. వాళ్ళ బాధలు తీర్చడం కోసమని కష్టపడే లక్షణం కలిగినటువంటి నువ్వు, మేము కష్టాలు కలిగి నీ దగ్గరికి వస్తే ఇంకా పడుకుంటావు నువ్వు? వాళ్ళకి కష్టాలు రాకముందే వాళ్ళ కష్టాలన్నీ తీర్చే ప్రయత్నం చేశావు. మేం కష్టాలు కలిగి వచ్చాము నీ దగ్గరికి. ఏం కష్టాలు కలిగిన వాళ్ళు వస్తే తీర్చకూడదా? రాకముందే తప్ప వచ్చిన వాళ్ళు వచ్చి అడిగితే కష్టాలు తీర్చకూడదా? పడుకుంటావును వాళ్ళకి కేర్ చేయకుండా. ఏమి మగవాళ్ళు వస్తే తప్ప రక్షించవా? ఆడవాళ్ళు వస్తే రక్షించకూడదనే రూల్ ఏమైనా పెట్టుకున్నావు నువ్వు? వాళ్ళేమో దేవతలు. దేవతలంటే అన్ని రకాల క్యాపబిలిటీస్ ఉన్నవాళ్ళు. క్యాపబిలిటీస్ ఉన్నవాళ్ళు వస్తేనే ప్రొటెక్ట్ చేస్తావు తప్ప మేమా చిన్న గొల్ల పిల్లలం, మాకేం క్యాపబిలిటీస్ లేవు. మాలాంటి వాళ్ళకి నీ రక్షణ అవసరమా? అన్ని సమర్థతలు కలిగిన వాళ్ళకి నీ ప్రొటెక్షన్ అవసరమా? ఇవన్నీ నీ ప్రేయసి కదండి. వాళ్ళు మాట్లాడే మాటలకి అర్థాలే వేరురే అంటారు కదండి. ఆడవాళ్ళ మాటలకి అర్థాలే వేలుటండి. చేత ఈవిడ మాట్లాడే మాటల్లో పాపం పైకి చూస్తే అబ్బా లోకమంతా కొలిచి కందిపోయిన పాదం పాపం ఎంత కష్టపడా అన్నట్టే ఉందండి. కానీ ఈవిడ కొంచెం లెఫ్ట్ రైటింగ్ అనమాట అండి. ఈవిడ కొంచెం తీసుకుంటోంది, క్లాస్ తీసుకుంటోంది పాపం స్వామికి. ఏమయ్యా ఎందుకు వచ్చినట్టు నువ్వు ఎంత కష్టపడి? ఈ కృష్ణావతారం ఎత్తి మా కోసమని మధురలో పుట్టి ఇక్కడ దాకా వచ్చింది మా కష్టాలు తీర్చడానికి కదా. వచ్చి ఇక్కడికి వచ్చి శుభ్రంగా పడుకుంటావా? ఆయన శ్రీరంగం వెళ్ళేటండి. వైకుంఠ ఏకాదశి నాడు